అంటే మీకు ఈ మిమిక్రీనే ఇంకా లైఫా? లేకపోతే ఇంకేదైనా గోల్ ఉందా? లేదు మేడం. నేను యాక్చువల్లీ యాక్టింగ్ గూడా జేస్తున్నాను. మామూలుగా ఒక వెబ్ సీరీస్ 'మగమహారాజులని' యాక్టింగ్ గూడా. యాహ్! బిగ్ టీవీలోది వాళ్ళేసారనమాట 'మగమహారాజులని.' హ్మ్. అందులో మంచి క్యారెక్టర్ ఉంది మేడం. అందులో జేశాను. ఓకే. మామూలుగా షార్ట్స్ గాని, యాడ్స్ గాని, హ్మ్. టీడీపీ యాడ్స్ సో, అట్లాంటి వాటిలో గూడా నేను ఆహా! జేస్తాను. యాక్టింగ్ జేస్తాను. యాడ్స్. బేస్డ్ ఆన్ ఏందంటే, ఒక మంచి ఆర్టిస్ట్‌గా హ్మ్. సినిమా ఎవరికైనా ఏముంటుంది మేడం. వెండి తెరకు పరిచయం గావాలి. వెండి తెరలో ఆ! కనిపిస్తే మన ఇంట్లోళ్ళకి ఆ హ్యాపీనెస్ బావుంటదని. అక్కడికి రీచ్ అంటే అవుదామనే సినిమాలకు కూడా రావాలి అని అనుకుంటున్నారు. యాహ్! మేడం అంతే. హ్మ్. నా గోల్ అది. అంటే నేను అడగాలనుకుంటున్నా ఒక యాహ్! క్వెషన్. హ్మ్. సినిమాలకు కూడా రావాలి అనంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అయినంత మాత్రాన ఒక ఆర్టిస్ట్‌గా అవుతానని ఎలా చెప్తున్నారు మీరు? ఇప్పుడు నేను ఆర్టిస్ట్ చేస్తున్నాను గదా మేడం. అది మిమిక్రీ ఆర్టిస్టే గదా! అంటే యాహ్! మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంకా నేను ఈ ఫీల్డ్ గూడా ఉంది మేడం. యాక్టింగ్ హ్మ్. ఫీల్డ్. అందరూ ఏమనుకుంటారంటే మేడం, నేను చెప్తున్నాను యాస్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్ హి కెన్ హ్మ్. డూ ఎవ్రీథింగ్ ఓకే. అని నా ఉద్దేశ్యం మేడం. అంటే నేను గొప్పలు చెప్పుకోవట్లేదు. ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ కెన్ డూ ఎనీథింగ్. ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ కెన్ సింగ్, కెన్ యాక్ట్ ఏమన్నా చేయగలడు. సింగింగ్ గూడా. యాహ్! ఆ! చేయగలడు మేడం. అంటే ఆల్ రౌండర్ అనుకుంటున్నారా యాహ్! మీరు? మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఆల్ రౌండర్ అని నా ఉద్దేశ ప్రకారం నేను అనుకుంటాను ఆ! మేడం. అంటే అంత టాలెంట్ నీలో ఉందనుకుంటున్నావా? యాహ్! షూర్ మేడం. అనుకుంటున్నా. అనుకుంటున్నావు. అంటే అంత ఆ! టాలెంట్ ఉందనుకోవట్లేదు మేడం. ఆ! ఏదో టాలెంట్ ఉంది అని అనుకుంటున్నాను అంతే. ఏదో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్‌తో ముందుకెళ్తా అనుకుంటున్నావు. ముందుకెళ్ళాలి. హ్మ్. ఎందుకంటే నేను చెప్పను మేడం. మనకంటే కిందున్న వాళ్ళు ఎందుకు గూడా అంటే ఎళ్ళిపోతారు గదా! సో హ్మ్. చాలా మంది కూడా నేను ఆర్టిస్ట్ అవుతాను అని హ్మ్. చిత్ర పరిశ్రమకు చాలా మంది వస్తున్నారు. యాహ్! మేడం. అవును. టాలెంట్ ఉన్నోడు వస్తున్నాడు, లేనోడు వస్తున్నాడు. వస్తున్నాడు. యాహ్! హ్మ్. నేను అయిపోగలను, నేను హ్మ్. అవుతాను, నాకేం తక్కువ హ్మ్. అని హ్మ్. మాట్లాడుతున్నారు. యాహ్! కళామ తల్లి అందరికీ ఆమె కళామ తల్లియే. అందరూ కళ కళామ ఉంటే తల్లి బిడ్డలే కాదనట్లే. యాహ్! కానీ వాళ్ళ ఫ్యూచర్ మర్చిపోయి, హ్మ్. హ్మ్. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు అంచనా ఏసుకోలేక ఇందులోకొచ్చి కష్టాలు పడుతున్నారు. అవును. వాస్తవంగా చాలా మంది చెప్పాలంటే. కష్టాలు ఇప్పటికి పడుతూనే ఉన్నారు మేడం. పడుతూనే హ్మ్. ఉన్నారు. యాహ్! హ్మ్. అది వాళ్ళ టాలెంట్ అంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇందులోకొచ్చిన తర్వాత వాళ్ళు అంటే నేను చెయ్యలేను, చేయలేకపోయాను, అంటే నాది ఇది లేదు, నా దగ్గర టాలెంట్ లేదని ఇళ్ళకొచ్చిన తర్వాత గమనించుకోవడం వల్ల హ్మ్. వాళ్ళు స్ట్రగుల్స్ అనుభవిస్తున్నారు. హ్మ్. హ్మ్. కదా! హ్మ్. అవును. అలా మీరు గూడా ఏమన్నా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నారా? లేదు మేడం. నేను ఓవర్ హ్మ్. కాన్ఫిడెన్స్ చెప్పట్లేదు. కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నాను అంతే. ఆర్టిస్ట్ అవుతాను. యాహ్! ఆర్టిస్ట్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ మిమిక్రీ కనపడాలి. గురించి నేను మాట్లాడను. ఎందుకంటే యాహ్! ఆల్రెడీ ఇన్నాను కాబట్టి యాహ్! యాహ్! మిమిక్రీలో ఇంక నేనేం చెప్పలేను మీకు. యాహ్! మేడం. మనం మిమిక్రీలో ఓకే. ట్రై అనేది 100% చేయాలి మేడం. నేను యెస్. ఆ ట్రయల్స్‌లో ఉన్నా అంతే. 100% చెయ్యాలి ట్రై. సరే మనం అక్కడికి రీచ్ కాకపోతే అక్కడికెళ్ళకపోయినా హ్మ్. కనీసం ఇక్కడి దాకైనా ఎళ్తాం గదా! అనేది నాదంతే. అంతే. ఓకే. ఏదో ఒక రకంగా మనకైతే ఉండాలి గదా! మేడం. ఆ! అది. అది. అంటే ఒక అక్కడికి ఓవర్ రీచ్ కాన్ఫిడెంట్‌గా కాకపోయినా మీరు రాలేదు నో గానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ మేడం. ఓన్లీ ట్రై కాన్ఫిడెన్స్ అంతే. చేస్తే అవుతానేమో అనే అని ఇదిలో ఉన్నారు. వచ్చానంతే. వచ్చారు. వచ్చాను. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు? బావుంటుంది మేడం. అమ్మ, ఇంట్లో నాన్నది? అమ్మ, నాన్న మెయిన్‌గా హ్మ్. మా వైఫ్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓహో! వైఫ్ గూడా సపోర్ట్ చేస్తారు. వైఫ్, ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు గూడా. యాహ్! ఓకే. మర్చిపోయాను. పర్లేదు. అంటే హ్మ్. పిల్లల్ని గూడా ఏమన్నా మిమిక్రీ ఆర్టిస్ట్‌ని చేద్దాం అనుకుంటున్నారా? డైరెక్ట్ ఆర్టిస్టేనా? వాళ్ళిష్టం మేడం. వాళ్ళ ఇష్టం. ఏమనుకుంటే. వాళ్ళ ఒపీనియన్ బేస్డ్ బట్టి. అపాన్ వాళ్ళది. నేను హ్మ్. డాక్టర్ చేయాలనుకున్న పెద్దమ్మాయిని. ఓకే. చూద్దాం. ప్రస్తుతానికైతే ఎల్‌కేజీ చేస్తుంది. అయ్యా! ఎల్‌కేజీలోనే మీరు డాక్టర్ చెయ్యాలని పట్ట అనుకుంటున్నా అది మేడం. హోప్స్ చేయాలని మీరు ఊరకుండా యాహ్! అనుకుంటున్నారు. కానీ ఫ్యూచర్‌లో వాళ్ళు ఏదవుతారు అనేది వాళ్ళ బేస్డ్ అపాన్ డెసిషన్. ఇప్పుడైతే దేర్ అదే ఇంట్రెస్ట్ అంతే. ఉందిలెండి హ్మ్. పర్లేదు. హ్మ్. ఇక మా హ్మ్. కోసం హ్మ్. నెక్స్ట్ ఏ పొలిటీషియన్ వాయిస్ వినిపించబోతున్నారు? యాహ్! మేడం. తెలంగాణలోనే ఉన్నాం కాబట్టి మనం ఇంకా ఆంధ్రాకెళ్ళలే కాబట్టి లేదు లేదు. ఇప్పుడు తెలంగాణదే, ఆంధ్రాదే ఉన్నాం తర్వాత కాబట్టి ఆంధ్రాది నెక్స్ట్. మల్లారెడ్డి గారి వాయిస్ చెప్తాను. ఇది కూడా మల్లారెడ్డి వాయిస్ సూపర్. ఎవరు చెప్పరు అసలు. పూలమ్మినా, పాలం పాలమ్మినా ఎయ్! ఆ! పూలమ్మిన, హ్మ్. పాలమ్మిన, కాలేజీలు పెట్టిన, సక్సెస్ అయిన మల్లారెడ్డి అంటే ఏంది? సక్సెస్. సక్సెస్ అంటే మల్లారెడ్డి. నువ్వు సక్సెస్ అయినావా? సక్సెస్ అయినావా? మల్లారెడ్డి లాగా సక్సెస్ కావాలి. పూలమ్మాలే, పాలమ్మాలే, సైకిల్ మీద క్యాన్ డబ్బాలు పెట్టుకొని అమ్మిన పూలు మీరు అమ్మిర్రు ఎవరన్నా? క్యాన్ డబ్బాలు పెట్టుకొని పాలమ్మిన మల్లారెడ్డి ఫేమస్. సైకిల్ మీద పాల క్యాన్లు పెట్టుకొని అమ్ముడైతే కరెక్టే. ఏ ప్రెస్ మీట్‌లోనైనా ఇదే డైలాగ్ గదా! ఇది ఫేమస్ గాబట్టి ఏ ప్రెస్ మీట్‌లోనైనా ఇదే ఇదే డైలాగ్ ఇంకా. ఉంటుంది. పూలమ్మినా, పాలమ్మిన, పాలమ్మినా కాలేజీలు పెట్టినా, స్కూల్‌లు పెట్టినా అది బాగా ఫేమస్ అయిపోయిందండి. అమ్మా! ఒక్క డైలాగ్‌తోని ఫేమస్ అయిపోయిందంటే మల్లారెడ్డి గారు నాకు తెలిసి. అయ్య బాబోయ్! హ్మ్. ఈరోజైతే ఫిక్స్ అయిపోండయ్యా. నవ్వి నవ్వి కడుపు ఉబ్బేటట్టుంది. అయ్యో! గ్యారంటీగా. వాస్తవంగా మల్లారెడ్డిది గూడా సూపర్ ఉంది. సూపర్ వాయిస్. థాంక్ యూ మేడం. మీ వాయిస్ ఇనిపించండి. మా వయసు ఇదే కదా మేడం. అప్పటి నుంచి మాట్లాడుతున్నా.
మీ వాయిస్ వినిపించండి. నా వాయిస్ ఇంకా. నేను గట్టిగా అరిస్తే ఎట్లా పోనీ ఉంటుంది? లేడీస్ వాయిస్ ఎవరిదైనా చేయగలరా? అంటే Gents నేను దేనా? లేడీస్ వాయిస్ అంటే షర్మిలది ట్రై చేసిన మేడం. అంటే మాక్సిమం అని చెప్పలేను. అంటే అంత చేస్తున్నా. పర్ఫెక్ట్ మాకు రాకపోయినా Hmm. షర్మిల ఈ డైలాగ్స్ అంటే ఇవి చాలా Yeah, పాపులర్ అయ్యి అయిపోతాయి. ఫేమస్ అయ్యి ఒకసారి చెప్పండి. నేను రాజన్న కూతుర్ని, జగనన్న చెల్లిని. ఈ రోజు చాలా మంది కూడా ఏదేదో అనుకుంటున్నారు. నేను కాంగ్రెస్ లోకి వెళ్ళానంటే చాలా మందికి మింగుడు పడట్లేదు. అసలు పాదయాత్ర అంటే ఏంటండి? పాదాల మీద నడిచే యాత్రని పాదయాత్ర అంటారు. అంతేనా కాదా? ఆడపిల్ల అంటే ఏంటండి? ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అంటారు. ఈడపిల్ల కాదు కదా. ఇలా ఇంకొకటి చెప్పడం మర్చిపోయారు. రెయిన్ సీజన్ ఏం మేడం? రెయిన్ సీజన్ అంటే ఏంది? ఎందుకంటే రెయిన్ rain- వచ్చేసి ఎందుకంటే రెయిన్ వచ్చే సీజన్ కాబట్టి rain Yeah, yeah. ఈ డైలాగులు మాత్రం మస్తు ట్రోల్ అయినాయి. Troll అయినాయి, అసలు అవును. ఫేమస్ పిచ్చి ఫేమస్ అయినాయి. ఆడపిల్ల అంటే ఏంది? ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల, ఈడపిల్ల కాదు అది ఈడపిల్ల కాదు. Yeah. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. పాదయాత్ర. షర్మిలకు ఒక్కరికే సాధ్యమైంది సాధ్యం. ఇవి చెప్పడము. Yeah. వాస్తవంగా ఇలా ఎవరు చెప్పలే. ఇప్పుడు పూలమ్మినా పాలమ్మినా అనేది మల్లారెడ్డికి అయింది. షర్మిలకేమో ఈ పాదాల మీద యాత్ర. వీళ్ళు మాత్రమే చెప్పగలరు. మరి అందరు చెప్పలేరు. గ్రేట్ పొలిటీషియన్స్ కదా మేడం, చెప్పగలరు. బండి సంజయ్ వాయిస్ కావాలి. బండి సంజయ్ అమ్మో నేను ఇప్పుడు ట్రై చేయలేదు మేడం. అసలు ట్రై చేయలేదా? అస్సలు చేయలేదు. బండి సంజయ్ అసలు చేయలే, అస్సలు చేయలేదు. అసలు try చేయలేదు బండి సంజయ్. ఇప్పుడు. ఓకే, ఏపీలోకి ఇట్లనే వెళ్దాం. ఉంటుంది కానీ అతను ఏంటంటే కొంచెం Hmm. అగ్రెసివ్ గా ఉంటుంది అనమాట వాయిస్. అదే చెప్తున్నా, మా మోడీ గారు ఏమంటే అస్సలుగా అని చెప్తున్నా. ఇప్పుడు రాసి పెట్టుకో బిడ్డ కేసీఆర్, చెప్తున్నా నీకు కేటీఆర్, మీరు ఎవ్వరికి మేము చెప్తున్నా మోడీతో పెట్టుకోవాలి మంచులో బిడ్డ. ఒక్క మాట చెప్తున్నా, రాసి పెట్టుకో. బీజేపీ బండి సంజయ్ ఇట్లా ఉంటది అనమాట. అంటే నేను చేయలేదు, అసలు ఏం లేదు, నేను ఇనే చేస్తున్నా అంతే. ఈసారికి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ చేసి చేయండి. యా షూర్. సైడ్ నుంచి ఆయన కొంచెం చేతిలో నలిచేసి కొద్దిగా నోట్లు కొద్దిగా వేస్తారు కదా, నోట్లో అది వేస్తే- వేసినాం అనుకో యా. వచ్చేస్తుంది కదా? నేను చూడలేదు మేడం అసలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.